గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఆల్రెడీ ప్రీవియస్ మినీ వ్లాగ్లో చెప్పాను కదా, సో తిరుపతికి అయితే వచ్చేసాము. నాకు ఇట్లా తిరుపతి అంటే ఎన్నిసార్లు వెళ్ళినా అదొక స్పెషల్ ఇట్లా వైబ్ వస్తుంది, అదొక స్పెషల్గా ఏదో సంథింగ్ స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది, తెలియదు మనకి. సో తిరుపతి అంటేనే అంతేమో. సో ఇంకా పైకైతే రీచ్ అయిపోయాము మేము. సో ఇంకా అక్కడ మేము కిందనే ఇంకా ఒక 5 minutes అట్లా బ్రేక్ తీసుకొని ఫేస్ వాష్ అవి చేసేసుకొని పైకి వెళ్ళిపోయాము. మాకు పైకి వెళ్ళిపోయేసరికి కూడా లేట్ అయిపోయింది. మా ట్రైన్ 2 hours డిలే అవ్వడం వల్ల అన్నీ లేట్ అవుతూ వచ్చాయి. సో ఇంకా లేట్ అయిందని చెప్పి అక్కడే బ్రేక్ఫాస్ట్ బయట చేసాం, లేకపోతే వెంగమాంబకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా బయటే బ్రేక్ఫాస్ట్ చేసేసి పుష్కరిలో స్నానాలు చేద్దామని అయితే బయలుదేరామన్నమాట. నేను ఫస్ట్ టైం తిరుపతికి ఈ ఇయర్లో 3 times వెళ్ళినా సరే, ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు పుష్కరిలో స్నానం చేయలేదు. మా మమ్మీ వాళ్ళు లాస్ట్ టైం చేశారు కానీ అప్పుడు చలికాలం ఉండింది, నాకు పుష్కరిలో చేయడానికి ధైర్యం సరిపోలేదు. సో ఇంకా పుష్కర్లో అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. పైనుంచి వర్షం, కింద పుష్కర్లో స్నానం చాలా బాగా జరిగింది. సో ఇంకా వరాహస్వామి దర్శనం చేసుకొని వెంగమాంబకి అయితే లంచ్ కోసం వెళ్ళిపోయాము. ఆబ్వియస్లీ తిరుపతిలో ఉన్నాక ఇంకే ఫుడ్ తినాలి అనిపించదు నాకైతే, వెంగమాంబలో తప్పిస్తే. బికాస్ ఆ ఫుడ్కి ఉండే టేస్టే వేరు. బయట ఏది తిన్నా నచ్చదు నాకైతే, వెంగమాంబలో తిన్నంత టేస్టీగా అయితే ఉండదు. సో ఇంకా వెంగమాంబలో ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళిపోయాం, బికాస్ దర్శనానికి రెడీ అవ్వడానికి. ఐ హోప్ మీ అందరికీ నా మినీ వ్లాగ్స్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది మేము వెళ్ళిన డేట్స్లో, నాకైతే 26th రోజు దర్శనం ఉంది, ఎంతమంది ఆ టైంకి తిరుపతిలో ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.